ఎక్కడికి వెళ్తున్నావు? అచ్చి అచ్చి మంచిగా పెట్టింది. హలో ఎవ్రీవన్, మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఎక్కడికి రా పుష్ప 2 వెళ్తున్నాం. ఈవెన్ ఫస్ట్ ఎవర్ మూవీ, ఫస్ట్ టైం గోయింగ్ టు థియేటర్. ఇప్పటివరకు ఎప్పుడు వాడిని థియేటర్ తీసుకోలేదు. ఈరోజు ఫస్ట్ టైం పుష్ప 2 December 4th. రేపు ఇండియాలో రిలీజ్, కానీ ఆల్రెడీ ప్రీమియర్ షోస్ నడుస్తున్నాయి. మేము ఇప్పుడు పోతున్నాము. మా యువన్ గారు కూడా రెడీ ఉన్నాడు సినిమాకి. అచ్చి. సో సినిమా ఎట్లుందో చూసాక ఐల్ గివ్ ద రివ్యూ. లెట్స్ గో. మళ్ళీ చెయ్యి, ఇట్లా పెట్టు. ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నా. మళ్ళీ ఫ్లయింగ్ కిస్. ఏంటి చేతులు పెట్టు. మళ్ళీ పెట్టు, మళ్ళీ పెట్టురా, మళ్ళీ పెట్టు. పీకబు పెట్టవా? హాయ్ చెప్పు. హాయ్ హాయ్. బేబీ 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 ఎందుకు అట్లా అరుస్తున్నావు? బేబీ బేబీయా బేబీ అంటే బేబీ అంటుండు. బేబీ షూస్ వేసుకొని రెడీ. ఇది మా వాడికి సౌండ్కి అనమాట. పుష్ప మూవీలో యాక్షన్ సౌండ్ నాకు తెలుసు కదా, ఒకవేళ ఫుల్ సౌండ్ వచ్చి చెవులకి ఏమైనా అనిపిస్తే పెట్టడం కోసం. ఎప్పుడో చిన్నప్పుడు తీసుకున్నాం. యూజ్డ్ వన్స్ ఫర్ ఫైర్ వర్క్స్. మళ్ళీ సినిమా ఫస్ట్ టైం, సో దీనికే. యూ వాంట్ ఇట్ నాన్న? పెట్టుకుందాం, ఇప్పుడు పెట్టుకుందాం. చైల్డ్ లాక్. వెళ్ళు, నువ్వు వెళ్ళు, వాడిని తీసుకొని నువ్వు వెళ్ళు. పదా అవును కదా, ఇంటర్వ్యూలో తెద్దాం పదా. నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే, పడవాలంటే తంత్రం ఇంకా లోపే తప్పాలే. పుష్ప పుష్ప పుష్ప
మూవీ? ఫస్ట్ టైం మూవీ మొత్తానికి చూసినావారా? ఎట్లుందిరా యువి? హౌ ఇస్ ఇట్? ఎట్లుందిరా చిన్నోడా? ఇప్పుడు చెప్పు, రివ్యూ చెప్పు. పెద్ద ఉంది సినిమా కానీ చాలా బాగుంది. ఇందాక చెప్పినట్టు చెప్పు. ఇవి నాన్న రివ్యూ చెప్తున్నాడు ఇప్పుడు, ఓకేనా? నువ్వు చెప్తావా ఎట్లుందో? నాన్న చెప్తున్నాడు. వాడు ఫస్ట్ సినిమా కదా, అసలు అయిపోతుంది అనుకుంటారా, వస్తూనే సినిమా ఎంతసేపు చూసినా వస్తూనే ఉండు. స్టోరీ వస్తుంది, సినిమా ఆడైతుంది, స్టోరీ వస్తుంది, సినిమా ఆడైతుంది. కానీ బాగుంది సినిమా. కానీ ఈవెన్ గారు ఫస్ట్ సినిమా అయినా కొద్దిసేపు ఆడుకున్నావు కదా, కొద్దిసేపు బయటకు తీసుకెళ్ళి ఆడుకోవాల్సి వచ్చింది. కానీ బట్ స్టిల్ హి డిడ్ గుడ్. ఫస్ట్ హాఫ్ అంతా ఏం అనలేదు. ఇట్స్ ఓకే నాన్న, నిన్నే పొగుడుతున్నాం. ఇవి ఆచిపోతున్నాం. సినిమా గురించి చెప్పు. సినిమా మంచిగా ఉంది, కాకపోతే ఇంకో పార్ట్ పెట్టినాను. సినిమా ఫస్ట్ ముందే లీక్ అయిపోయింది ఆల్రెడీ, పుష్ప 3 వస్తుంది. బాగుంది బట్ చాలా పెద్దగా అయిపోయింది. చాలా పెద్దగా ఉంది. వింటర్ లో తొందరగా చీకటి అవుతుంది కానీ ఇట్లా రోడ్లన్నీ డెకరేట్ చేస్తారు అనమాట. ఓకే గైస్, వీఆర్ బ్యాక్ హోమ్. తిట్టున్నాడు కూడా మా వాడు, బజ్జున్నాడు కార్లోనే. సో అదనమాట పుష్ప, మా వాడు ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్. బాగుంది, గుడ్ మూవీ. కానీ అంతసేపు చూడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, అంతసేపు కూడా ఎంగేజింగ్ ఉంది. కానీ మా వాడిని పట్టుకొని లాస్ట్ 1 hour కొంచెం వాడిని అటు ఇటు ఆడిపియాల్సి వచ్చింది. బట్ రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. వాడు కూడా స్టార్టింగ్ ఎంజాయ్ చేశాడు, ఫుల్ డ్యాన్స్ చేశాడు. లాస్ట్ కూడా వాడికి నిద్ర వచ్చింది అనమాట, అందుకే కార్లో రిటర్న్ వచ్చేటప్పటికే నిద్రపోయాడు. మూవీ అయితే బాగుంది, తప్పకుండా చూడండి. బట్ అంతసేపు కూర్చోాలనేది మైండ్లో పెట్టుకొని చూడండి. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ మూవీ అంతా ఎక్కడ ఏది ఇది ల్యాగ్, ఇది బాగాలేదు అనేది లేకుండా అన్నీ బాగా తీశాడు. అల్లు అర్జున్ ఎక్స్ట్రా ఆర్డినరీ, రష్మిక, అందరు బాగా చేశారు. ఎస్పెషల్లీ అనసూయ క్యారెక్టర్ చెప్పాలి. నా లైఫ్లో అట్లాంటి క్యారెక్టర్స్ చాలా మందిని చూసా. పక్కన వాళ్ళని ఏదన్నా ఎగేసి సంతోష పడిపోతారే, అట్లాంటి క్యారెక్టర్ అనమాట. ఆ యాక్టింగ్ బాగుంది, బట్ అట్లాంటి క్యారెక్టర్ భలే పెట్టారు. అబ్బా నేనైతే ఫుల్ నవ్వుకున్నా. అబ్బా రియల్ లైఫ్లో ఇట్లాంటి వాళ్ళే ఉంటారు, భలే పెట్టాడే. డైరెక్ట్గా చెప్పాడు అనమాట అక్కడ క్యారెక్టర్లో, ఇట్లాంటి వాళ్ళని డైరెక్ట్ చూపించాడు. ఇట్ ఈస్ సంథింగ్ ఐ హ్యావ్ కనెక్టెడ్ రియల్లీ వెల్. సో ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్, షార్ట్ అండ్ స్వీట్. సీ యూ అగైన్.